టెక్స్ట్ బుక్స్ లేకుండా, కోచింగ్ లేకుండా టెట్‌లో 100+ స్కోరా? అవునా? యెస్. ఇది నిజం. ఖచ్చితంగా టెట్‌లో 100+ స్కోర్ సాధించొచ్చు. అది కూడా టెక్స్ట్ బుక్స్ లేకుండా, కోచింగ్ లేకుండా. అది ఎలా అనుకుంటున్నారా? నేను చెప్పే ఈ 30 డేస్ స్ట్రాటజీ గనక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా 100+ స్కోర్ సాధిస్తారు. ఈ వీడియో మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకండి. ఈ వీడియో లాస్ట్ వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. ఏ టాపిక్స్ ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎన్ని అవర్స్ చదవాలనేది మీకు ఐడియా ఉంటది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవ్వరు స్కిప్ చేయొద్దు. మనకు చాలా మంది చెప్తుంటారు కదా, టెట్‌లో క్వాలిఫై అవ్వాలంటే కోచింగ్ కంపల్సరీ ఎళ్ళాలి. లేదంటే బుక్స్ కంపల్సరీ చదవాలి. డైలీ 16-20 అవర్స్ కూర్చొని చదివితేనే టెట్‌లో గుడ్ స్కోర్ వస్తది. అది కూడా 100 అబోవ్ స్కోర్ వస్తది అని చాలా మంది మనల్ని భయపెడుతుంటారు. కానీ అవన్నీ ఏవి నిజం కాదు. చాలా మంది ఈ మాట వినేసరికి 16 అవర్స్ చదవాలి, 20 అవర్స్ చదవాలనే మాట వినేసరికి చాలా మంది భయపడి అసలు చదవకుండా ఆగిపోయి ఎగ్జామ్ రాయకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు అస్సలు భయపడకండి. మీకున్న టైంనే యూజ్ చేసుకొని మీరు ఎంత చదవగలిగితే అంతే చదవండి. మీరు ఎన్ని గంటలు కాన్సంట్రేషన్‌గా చదివితే అంతే చదవండి. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఎన్ని గంటలు చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. ఎంత కాన్సంట్రేషన్‌తో చదివాము, ఎంత చదవగలిగాము, ఎంత నేర్చుకున్నాము, అది మనకు ఎంత వరకు గుర్తుంది అన్నదే ఇంపార్టెంట్. సో, మీరస్సలు భయపడకండి. మీరు ఎంత చదవగలిగితే అంతే చదవండి. నా స్ట్రాటజీ అంటే ఇప్పుడు మీరు 100+ స్కోర్ సాధించాలంటే ఫస్ట్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి. అసలు టెట్‌లో క్వాలిఫై అవ్వాలి అంటేనే ఫస్ట్ మనం నమ్మకంగా ఉండాలి. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఖచ్చితంగా టెట్‌లో 100+ స్కోర్ సాధించగలుగుతాను. నేను ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై అవుతాను అనే నమ్మకంతోనే స్టార్ట్ చేయండి. అసలు నమ్మకం అనేది లేకపోతే మీరు క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. ఫస్ట్ స్టెప్పే ఇది. మన మీద మనకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలాగైనా సరే నేను ఈసారి టెట్ క్వాలిఫై అయి తీరుతాను అని గట్టిగా అనుకోవాలి. అదే మనకు పెద్ద బూస్ట్‌నిస్తుంది. మనకున్న 5 సబ్జెక్ట్‌లో ఫస్ట్ చదవాల్సినవి సైకాలజీ, ఇంకా తెలుగు, ఇంగ్లీష్. తెలుగు, ఇంగ్లీష్ అయితే తొందరగా అయిపోతాయి. సైకాలజీ మాత్రం కొంచెం చదవాల్సిందే. ఎందుకంటే సైకాలజీ మనకు ఎక్కువ టచ్ ఉండదు కాబట్టి. సైకాలజీ ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, క్లాసెస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకు బాగా గుర్తుంటది. ఫస్ట్ 30 డేస్‌లో ఒక 10 డేస్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ క్లాసెస్‌కి పెట్టుకోండి. ఆ 3 క్లాసెస్‌ని ఫస్ట్ 2 అవర్స్ కింద డివైడ్ చేసుకోండి. మార్నింగ్ 2 అవర్స్, ఆఫ్టర్‌నూన్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్. ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్ పెట్టుకోండి. ఫస్ట్ సైకాలజీ. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా సైకాలజీ చదవాలి. ఎందుకంటే అది మనకు టఫ్ సబ్జెక్ట్ కాబట్టి సైకాలజీ ఈజీగా గుర్తుంటది. సో, సైకాలజీ 2 అవర్స్ చదవాలి. చదివిన తర్వాత హాఫ్ అన్ అవర్ రివైజ్ చేసుకోండి. ఏం చదివామన్నది రివైజ్ చేసుకొని ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఏ టాపిక్ చదివినామో ఆ టాపిక్ యొక్క ప్రీవియస్ క్వెషన్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. మనకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు, మెటీరియల్ అవసరం లేదు. యూట్యూబ్‌లో కొడితే చాలా మెటీరియల్స్, చాలా స్టఫ్ ఉంటది మనకి. చాలా మెటీరియల్స్ మనకు దొరుకుతాయి. ఏ టాపిక్ అయితే చదివినామో దాని గురించి సెర్చ్ కొడితే ఖచ్చితంగా ఆ టాపిక్‌కి సంబంధించిన క్వెషన్స్ వస్తాయి. ఆ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు చదివిన టాపిక్ ఎంతవరకు మీకు గుర్తుందని తెలుస్తది. మీరు ఎంత చదివినాం అనేది తెలిసిపోతుంది. తర్వాత మిగతా 2 సబ్జెక్ట్స్ కూడా ఆఫ్టర్‌నూన్ 2 అవర్స్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ 2 అవర్స్ ఒక సబ్జెక్ట్ చదవండి. చదివిన తర్వాత ఏ సబ్జెక్ట్ చదివినా, ఆ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ చదివినా ఆ రోజే ఆ టాపిక్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ గానీ, ఇంకా ఆ టాపిక్‌కి సంబంధించిన క్వెషన్స్ ఏవైనా సరే యూట్యూబ్‌లో మనకు అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తేనే మనం ఎంతవరకు చదివామన్నది తెలుస్తుంది. కానీ ఈ 30 డేస్‌లో ప్రతి రోజు కూడా ఒక మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయాలి మీరు. మీరు సిలబస్ కంప్లీట్ చేయకపోయినా సరే మీరు మాక్ టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలి. మాక్ టెస్ట్ రాస్తేనే మనకి ఏ సబ్జెక్ట్ నుంచి, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది. మాక్ టెస్ట్ రాస్తుంటే మనం చదివేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటది. ఒకవేళ మీరు ఆల్రెడీ మాక్ టెస్ట్ రాస్తున్నారు కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్ చదువుతున్నా మీకు ఐడియా వచ్చేస్తది. ఓహో! ఈ టాపిక్ నుంచి ఈ క్వెషన్స్ నేను మాక్ టెస్ట్‌లో రాస్తున్నాను. సో, ఈ టాపిక్ నుంచి ఈ క్వెషన్స్ ఎక్కువగా మనల్ని అడుగుతున్నారు. సో, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి
అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు డైలీ ఒక మార్క్ టెస్ట్ మాత్రం కంపల్సరీ రాయాల్సిందే. సో మీరు ఇలా టైం డివైడ్ చేసుకోండి. డైలీ 2 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, 6 అవర్స్ అయిపోయింది కదా. 1 అవర్ మార్క్ టెస్ట్కి పెట్టుకోండి. మార్క్ టెస్ట్కి పెట్టుకొని మీకు ఇంకా టైం ఉంటే నైట్ ఒకసారి మీరు ఏమేమి చదివారన్నది ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ 10 డేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ 10 డేస్ ఏం చదవాలి? మ్యాథ్స్ ఇంకా సైన్స్. మ్యాథ్స్ ఇంకా సైన్స్ ఓన్లీ 2 సబ్జెక్ట్సే కాబట్టి మీరు ఏం చేయాలంటే మనం అనుకున్నది 8 అవర్స్. 8 అవర్స్లో ఫస్ట్ 3 అవర్స్ ఒక సబ్జెక్టు, నెక్స్ట్ 3 అవర్స్ ఒక సబ్జెక్టు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఆ 3 అవర్స్లో మీరు ఏం నేర్చుకున్నారో దానికోసం ఒక టెస్ట్ అయితే కంపల్సరీ రాయాల్సిందే. ఏం చదివినా, ఏ సబ్జెక్ట్ చదివినా, ఏ టాపిక్ చదివినా కంపల్సరీ ఒక టెస్ట్ మాత్రం కంపల్సరీగా రాయాల్సిందే. సో మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్న క్వశ్చన్స్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా మీరు టెస్ట్ రాయండి. 3 అవర్స్ 6 అవర్స్ అయిపోయింది కదా. 6 అవర్స్ అయిపోయిన తర్వాత 1 మార్క్ టెస్ట్ మాత్రం కంపల్సరీగా రాయాల్సిందే. 1 మార్క్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఇంకా టైం ఉందంటే మీరు ఇంకా చదువుకోవచ్చు. మీరు ఇంకా టైం ఉంది, నేను చదవగలుగుతా అంటే అదే 10 డేస్లో ఆ మ్యాథ్స్, సైన్స్, మెథడాలజీస్ కూడా చదివేసేయండి, అయిపోతుంది. ఒకవేళ మాకు టైం లేదు అనుకుంటే ఓన్లీ టాపిక్స్ మాత్రం కవర్ చేసేసేయండి. కంటెంట్ కంప్లీట్ చేసుకోండి ఆ 10 డేస్లో. అయిపోయిందా? 10 డేస్లో మ్యాథ్స్, సైన్స్ కంప్లీట్ చేసేసేయాలి. నెక్స్ట్ ఏంటి, మన 10 డేస్ అయిపోయింది, 20 డేస్ అయిపోయింది కదా. ఇంకా 10 డేస్ మిగిలినాయి. ఆ 10 డేస్లో 5 డేస్ ఓన్లీ మెథడాలజీస్కి యూజ్ చేసుకోండి. మెథడాలజీస్ ఖచ్చితంగా గుడ్ స్కోర్ వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, చదవండి. చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మనకి ఇంకా లాస్ట్ 5 డేస్ ఉన్నాయి కదా. ఈ లాస్ట్ 5 డేస్ ఏం చేయాలంటే మనం కొత్త టాపిక్స్ అసలు ముట్టుకోవద్దు. ఇప్పటి వరకు మనం ఏం చదివినామో, ఎంతవరకు చదివినామో ఓన్లీ అవే టాపిక్స్ ని మనము రివైజ్ చేసుకోవాలి. రివైజ్ చేసుకొని డైలీ మార్క్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. ఓన్లీ మీకు ఎన్ని మార్క్ టెస్ట్ వీలైతే అన్ని మార్క్ టెస్ట్లు కంపల్సరీగా రాయాలి. అవి ఎక్కడెక్కడైతే మీరు వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ని మీరు రివైజ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ 30 డేస్ స్ట్రాటజీ, ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా కొంతమందికి ఈ వీడియో చేరుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టిప్ ఏంటంటే, మీరు క్లాసెస్ వింటారు కదా యూట్యూబ్లో కానీ టెలిగ్రామ్లో అయితే చాలా మ్యాటర్ దొరుకుతుంది మనకు. అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు క్లాసెస్ వింటా అంటే ఎవరిదో ఒకరిది మాత్రమే ఫాలో అవ్వండి. మీరు ఫస్ట్ ఒక 2-3 క్లాసెస్ వినండి. అందులో ఎవరైతే బాగా చెప్తున్నారో వాళ్ళ క్లాసెసే మీరు ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఎవరైతే మీరు క్లాస్ వింటారో ఆ క్లాస్ వినేటప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక నోట్బుక్లో ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే అది రివిజన్ టైంలో యూజ్ అవుతుంది. ప్లస్ ఎగ్జామ్ డే మార్నింగ్ లేచి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో మనం నెక్స్ట్ వీడియో ఏం చేయాలని అనుకుంటున్నానంటే హౌస్ వైఫ్స్కి యూజ్ అయ్యే వీడియో చేయాలని అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ అటెంప్ట్లోనే 90+ స్కోర్తో క్వాలిఫై అయ్యానండి. అది కూడా ఓన్లీ 20 డేస్ ప్రిపరేషనే. సో దీని గురించి కూడా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎవరు క్లాసెస్ వినాలి, మీరు ఎవరిని ఫాలో అయ్యారు, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.